గరుడా ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నుంచి ఒక ప్రముఖ సింగర్ శ్రీధర్ గారు మన స్టూడియోకి వచ్చారు. వాళ్ళకి శుభాహ్వానం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. చెప్పిన వెంటనే మా గురించి టైం చూసుకొని వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మీరు ఈరోజు మాకు పాటల విందు చేయాల్సిందే. తప్పకుండా అండి. అసలు ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు సార్ అవన్నీ మా ప్రేక్షకులతో వినవించి చెప్పగలరా? తప్పకుండా అండి. నేను నెల్లూరులో 1996లో లాయర్గా ఎన్రోల్మెంట్ అయ్యాను. అప్పటి నుంచి లాయర్గా కొనసాగుతూ నా వృత్తిలో నేను కొనసాగుతున్నాను. కానీ ఇటీవల నెల్లూరు పురపాలక మందిరం టౌన్ హాల్లో ఒక 2 సంవత్సరాల క్రితం సుస్వర ఆర్కెస్ట్రా రాజశేఖర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారి జన్మదినోత్సవం సందర్భంగా ఒక ఈవెంటు, చాలామంది సింగల్ చేత పాటలు పాడిస్తూ ఉంటే నేను ఆ ప్రోగ్రాం చూడడానికి వెళ్ళాను. చూడడానికి వెళ్తే నాకు కూడా పాట పాడాలనిపించింది. అంటే నేను ఇంట్లో పాడుతుంటాను కానీ ఎప్పుడు స్టేజ్ మీద పాడలేదు. ఆ రోజు అడగడం జరిగింది. పాపం ఆయన కూడా ఏ సార్ మీకు పాట వచ్చా, పాడండి అని చెప్పి అడిగితే నేను ఫస్ట్ టైము నిలువదే అనే శతమానం భవతిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట పాడడం జరిగింది. వావ్, అయితే మొత్తానికి శతమానం భవతి అనే సినిమా పాటతో ఆశీర్వాదం మీకు కూడా శతమానం భవతి లాగా నిలవదే అంటే మా మనసుల్ని నిలవనీయకుండా బాలయ్య పాడుతున్నారు పాటలు. చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి మా గురించి, మా ప్రేక్షకుల గురించి ఆ పాట వినిపించగలరా? తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడే వినిపిస్తా. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలివల పూల తడిసి, దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెను తిరిగి, అదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి. నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, కథ నడిచే మనసు కదే హాయి రాగాల హామనిగా, దినమొక రకముగా పెరిగిన సరదా నిన్ను విని మడగడగా. నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి, ఉలకదే మరి పలకదే తొలి బలపున తడిసి. ఆహా, ఎంత బాగుంది. మధురంగా, శ్రావ్యంగా చాలా బాగా పాడారు. నిజంగానే ఎంత పొగిడినా కానీ కొంత మిగిలిపోయేటట్టే ఉంది. అంత బాగా పాడారు పాట. బాలసుబ్రహ్మణ్యం గారి పాట కాకుండా ఇంకేమేం పాటలు పాడారో, ఇంకా ఎవరెవరు పాడారో నాకు ఒకసారి వినిపించగలరా? తప్పకుండా అండి. ఇది ఇప్పుడు నేను పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతుని నేను అనుకరించి పాడాను. అలాగే కేజే జేస్తార్స్ గారు ఉన్నారు. ఆయన ఇటీవల ప్రముఖ సాంగ్ కదిలే కాలం అని మీకు వినిపిస్తాను. కదిలే కాలమా కాసేపు ఆపవమ్మ, జరిగే వేడుక గతమంత చూపవమ్మ, పేగే కదలగా సీమంత మాయనే ప్రేమ దేవతకు నేడే కదిలే కాలమా కాసేపు ఆపవమ్మ. ఆ విధంగా జయసుదాస్ గారు పాట కూడా పాడి ఉన్నామండి. ఇంకా ఎవరైనా సింగర్స్? ఇంకా ఎవరైనా అంటే ఈ మధ్య ఇటీవల హరిహరన్ ఒక సాంగ్ కూడా ప్రాక్టీస్ చేసి ప్రేక్షకులకి పాడడం జరిగిందండి. ఇంకొకటి ఇప్పుడు పాడారు కదా మీరు పాట, దానిలో లిరిక్ కొంచెం అటు ఇటు అయింది. ఆగవమ్మ అంటారు, కదిలే కాలం కొంతసేపు ఆగవమ్మ అన్నారు. కొన్ని లిరిక్లు పోయినాయి, పర్లేదు. కానీ రాగం మటుకు మధురంగా కరెక్ట్గా ఆ ప్లేస్లో అయితే ఉంది. సరే, హరిహరన్ గారి పాట, హరిహరన్ గారి సాంగ్ అంటే అది మీకు వినిపిస్తా. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ చూపుల్లో మురిసే కూచిపూడి,
చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో మురిసే ఎంత వేడి, వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరుగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి, పడుకోదే 12 ఏం చెయ్యాలి. అది హరిహరన్ సాంగ్ అండి. ఆహాహాహా, ఎంత బాగా పాడారండి. హరిహరన్ సాంగ్ అయినా కానీ ఎవరిదైనా కానీ అంత అలవోకగా మధురంగా పాడుతున్నారు. ఇంకొక 4 పాటలు మాకు మచ్చిగా వినిపియండి. ఊని కృష్ణన్ అని ఈ మధ్య మందార బుగ్గల్లోకి మచ్చట్టొచ్చిందే, సీక్రెట్ చెవిలో చెప్పమ్మా అని ఆ విధంగా ఊని కృష్ణన్ సాంగ్ ఉంటుంది. తర్వాత లేడీ ఓరెంట్ సాంగ్ వస్తుంటుంది. ఇంకా హుషారైన పాటలు ఇంకొక 2-3 మా గురించి. హుషారైన సాంగ్ అంటే మ్యూజిక్ ఉంటే బాగుంటుంది, మ్యూజిక్ లేకుండా హుషారైన సాంగ్ అంటే అత్తమ్మ కూతురు మొత్తంగా ఎట్టుంది చెయ్యమందిరో, చిట్టమ్మ కూతురు మొత్తంగా సత్తా చూపించమందిరో రో. మర్చిపో వీళ్ళు ఉన్నవాళ్ళని కూడా. ఆహా, ఒక్కొక్క సింగర్ది అలా మీరు పాడేస్తున్నారు. ఈ తెలుగే కాకుండా వేరే లాంగ్వేజెస్ ఇంకేమైనా భాషల్లో పాడుతున్నారా? తమిళ్ సాంగ్స్ కూడా ఈ మధ్య పాడడం జరిగిందండి. వావ్, తమిళ్ నోరు తిరుగుతుంది అంత బాగా. ఏదో రాసుకొని పాడుతుంటాం. బా చాలా బాగుంది. మేము ఇవాళ వినాల్సింది ఆ పాట ఒకసారి మా గురించి. ఓకేనండి. ఇళయనిలా పొడిగిరదే இதயம் வரை நனகிறதே, உல போகும் மேகம் கணக்கானுமே விளக்கானுமே வானமே, இளைய நிலா பொழிகிறதே இதயம் వరై ననగిరదే. అలా సాగుద్దండి ఆ పాట. అర్థం కాకపోయినా కానీ మమ్మల్ని నావలో అలా అలా తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే తమిళ సాంగ్ ఇంకోటి ఈ మధ్య కూడా అది బాగా ఫేమ్ అయింది. గురువాయూరప్ప 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 గురువాయూరప్ప, దాల్కొండ కాదలికు నీదానే సాక్షి. ఇంకా వేరేది, ఇంకా వేరే భాషలు ఏమైనా ఉన్నాయా? ఈ కన్నడలో ఏమైనా పాడుతున్నారా? ఈమె కన్నడ అయితే రాదు కానండి. ఈ మధ్య ఎవరో మీరంతా కొద్దిగా స్పీడ్ పాటలు పాడుతున్నాడు, కొద్దిగా శాస్త్రీయ సంగీతం లాంటి పాటలు ఏదైనా పాడకూడదంటే శంకరాభరణం పాటలో ఒకటి పాడడం జరిగింది. అది మీకు ఇప్పుడు ఒక బిట్ వినిపించి. శంకరా నాద శరీరా పర వేద విహార హర జీవేశ్వర, శంకరా నాద శరీరా పర వేద విహార హర జీవేశ్వర, శంకరా. ఎంత బాగుంది. ఇది మా గురించి మ్యూజిక్తో ఏమైనా వినొచ్చా మేము? ఇంకేమైనా పాటలు మ్యూజిక్తో అంటే అది ఇంకోసారి వినిపిస్తానండి మ్యూజిక్తో. ఇప్పుడు సరే ఇంకా ఏమైనా మీకు ఇంకా ఏమైందంటే నాకు ఒక ఎందుకు వెరైటీ గొంతు ఎందుకు అనుకరించకూడదని చెప్పేసి ఈ మధ్య మీకు తెలిసి ఉంటుంది అల్లు రామలింగ సాంగ్, పాత పాట. అది ఈ మధ్య ప్రేక్షకులు అడిగితే ఈ మధ్య స్టేజ్లో పాడాను. పూర్తిగా అనుకరించలేకపోయినా కొద్దిగా అనుకరించాను, మీకు అది వినిపిస్తాను ఇప్పుడు. చెప్పండి తప్పకుండా. వచ్చాలు వస్తావా అడిగింది ఇస్తావా నిన్నంటేనే అదే సుందరి, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా తెమ్మంటేనే తేనే సుందరి, నీ కొంటె చూపు ఊరిస్తుంది, నీ గుండె చూపు కొలికేస్తూ ఉంది, కళ్ళు ఎప్పుడో కలిపి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా. ఆ విధంగా
బాబా బాబా చాలా 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 బాగా పాడారండి. చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా మీరు వెంటనే అడుగుతున్నాను, నేను పాడుతున్నాను, కానీ మేము ప్రతి పాటకి కొంత టైం తీసుకొని నేర్చుకొని పాడుతుంటాము. అవునండి, అది రిహార్సల్ అనేది కూడా ఉంటుంది మాకు. ఆ విధంగా రిహార్సల్ చేసి స్టేజ్ మీద పాడుతుంటాం. ఒక 5 or 6 times రిహార్సల్ చేసుకొని అప్పుడు దెన్ ఓన్లీ సింగే సాంగ్ అనమాట స్టేజ్ మీద. మీరు ఇప్పుడు వెంటనే అడుగుతాను, కొన్ని తప్పులు ఉంటాయి, క్షమించేసేయండి. అంతేగాదండి. ఇది అసలు లిరిక్ని అంతా పట్టుకొని మీరు గొంతు మటుకు ఏది కాకుండా రాగాన్ని పట్టుకోగలుగుతున్నారు, అది బాగుంది. దానిలో మమ్మల్ని ఊపేస్తున్నారు. ఇంకొకటి మెలోడీ సాంగ్స్ అని ఉన్నాయి, ఇంకొన్ని ఏమైనా 2-3 పాడండి మా గురించి. మెలోడీ సాంగ్స్ అంటే చినుకులారాలి నదులుగా సాగి వరదలై పొంగి కడలిగా పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ. ఆ విధంగా ఉంటుందండి మెలోడీ సాంగ్స్. ఇంకా హిందీలో ఏమైనా పాడారా అండి? హిందీలో ఇప్పటివరకు నేను పాడలేదు, కానీ కాకపోతే పాడతా ఫ్యూచర్లో. तेरे मेरे बीच में तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना, मैंने नहीं जाना तूने नहीं जाना, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना. ఇక సింగర్స్తో అయితే మీకు ఏది మ్యూజిక్ డైరెక్టర్ ఏ పాటలు అంటే మీకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు? ఎక్కువగా అన్ని సాంగ్స్ ఇష్టమేనండి. ఇళయరాజా బీట్ బాగుంటుంది. ఈరోజు కూడా మీరు చూడండి, ఎప్పుడో తీసినాడు సినిమాలు. ఇప్పుడు అచ్చా అచ్చా, ఇప్పుడు మరణ మృదంగంలో సాంగ్స్ కొన్ని ఉన్నాయి. ఇళయరాజా సాంగ్స్ ఎవర్ గ్రీన్, ఈ రోజు విన్నా కూడా మనసుకు హాయిగా ఉంటాయి. కాబట్టి అలాంటి ఆ సాంగ్స్ వీళ్ళ ఇష్టం అండి ఇళయరాజావి. తర్వాత బీట్ అంటే రాజ్కోటి ఎక్కువగా బీట్ కొడుతుంటాడు. రాజ్కోటి అంటే బీట్ సాంగ్స్ అనమాట. ఆయనది మచ్చుకి చందమామ కన్ను కొట్టే సందవేళ సిగ్గులన్నీ పూలు దొట్టు చీతటేల మంచ కాడుంది రావే పంచదార మా పటేల తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ. ఆ విధంగా ఉంటుంది బీట్. ఇంకా హీరోస్లో ఏదైనా ఒక పాటలు? హీరోస్ అందరూ హీరోస్ని పాడుతామండి. సింగర్కి మాకు ఒక హీరో ఉండదు, ఇంకొక హీరో ఉండదు. అందరు హీరోలని పాడుతుంటాం. అందరివి ఏదైనా ఒక హీరో ఈయనైతే భలే ఉంటాయి, ఎప్పుడు పాటలు భలే సెలెక్ట్ చేసి. నేను ఎక్కువగా బీట్ సాంగ్స్ పాడుతుంటాను కాబట్టి చిరంజీవి సాంగ్స్, అలాగే మన బాలకృష్ణ గారు కూడా ఎక్కువ బీట్ సాంగ్స్ పాడున్నాడు. ఆయన కూడా పాడుతాం. నీ కొప్పిలో నా మల్లె తోట పూయిస్తా పూయిస్తా ఈ పూట, నీ పెదవిలో నా చెరుకు తోట పండిస్తా పండిస్తా ఓ పూట, నీ నడుము మడత పడితే నే చెమట బిందువైతే ఆ నడుముల్లో దూరి నేను చక్కిలి గింతలు పెట్టేస్తా. ఆ విధంగా సాగుతుంటుందండి ఆ సాంగ్. ఇంకా చాలా విషయాలు చెప్పేసారు, అదే కంక్లూడ్ చేసేయండి. ఇంకా చాలా బాగున్నాయి ఇలాంటివన్నీ. ఇంకా మున్ముందు మన ప్రేక్షకులకు మీరు వినిపించాలని తప్పకుండా మీరు రావాలి. ఈసారి ఉంటాం. అందరికీ చాలా సంతోషము మీరు ఈ సమయానికి వచ్చినందుకు. అలాగే నమస్కారం. ఏంటంటే